తేజ కిచెన్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ తేజస్విని. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే నేను బియ్యంతో ఏం చేస్తున్నానో మీకు అర్థమైపోయిందా? నేను దోశలు పోస్తున్నాను. ఇలా పోసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి, చాలా బాగుంటాయి. నేనైతే ఇప్పుడు ఒక గ్లాస్ పావు బియ్యం అయితే తీసుకున్నాను. గ్లాస్ పావుకు ఒక పావు గ్లాస్ మినపగుళ్ళు అయితే వేస్తున్నాను. తర్వాత ఇందులో శనగపప్పు ఒక పావు గ్లాసు, ఒక చిన్న గ్లాసులో పావు గ్లాసు శనగపప్పు అయితే వేస్తున్నాను. తర్వాత ఇందులో మెంతులు వేసుకొని ఇవి మూడు మంచిగా కలుపుకొని వీటిని అయితే మనము కడగాలి. ఒక 2-3 సార్లు కడిగి మంచిగా నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ అయినా నానబెట్టుకుందాము. ఇప్పుడు మంచిగా కడిగి ఒక 3 టైమ్స్ కడిగి వాటర్ పోసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం 6 అవర్స్ నానబెట్టుకుందాము దీన్ని. మనం బియ్యం నానేమో చూద్దాము. బియ్యం అయితే నానిపోయాయి, చూసారా, పైకి వచ్చేసాయి. ఇప్పుడు మనం వీటిని మిక్సీ పట్టుకుందాము. సారీ అండి, మర్చిపోయాను. ఇందులో కొన్ని అటుకులు వేసుకొని మిక్సీ పట్టుకుందాము. లైట్గా కొన్ని అటుకులు అయితే వేసేసుకున్నాను. ఇవి ఇందులోనే కలిసిపోతాయి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం. ఈ విధంగా అయితే కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. చూసారా, కొంచెం బరకగానే ఉంటుంది. ఆ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని మనం నైట్ నానబెట్టామనుకోండి, తెల్లారి వరకు ఇది పులుస్తుంది. అప్పుడు దోశలు వేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఒక 8 అవర్స్ అలా మనము దీన్ని నానబెట్టుకుందాము. ఇది సగం వరకే ఉండాలి. దోశ కన్సిస్టెంట్ అనేది సగం వరకు ఉండదు. మార్నింగ్ లేసే వరకు ఇదంతా అవుతుంది. కాబట్టి మనము కొంచెం పెద్ద దాంట్లో పెట్టుకోవాలి. పెద్ద గంజులో పెట్టుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక మార్నింగ్ వరకు అయితే ఉంచేసుకుందాము. మార్నింగ్ దోశలు వేసేసుకుందాం. ఇప్పుడు మార్నింగ్ అయితే అయింది. ఇప్పుడు మనం మూత తీసుకొని చూద్దాము. వావ్, చూసారా ఏ విధంగా పొంగిందో మనది. ఇప్పుడు ఇందులోనైతే మనము సాల్ట్ వేసుకుందాము. తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుందాము దీన్ని. ఇప్పుడైతే మనము స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె అయితే పోసుకుందాము. ఇది పెనం అనేది బాగా వేడిగా కావాలి. అప్పుడైతేనే మంచిగా వస్తుంది, మనకు అతుక్కోకుండా వస్తుంది. ఈ విధంగా నూనె పెట్టేసుకున్నాం. తర్వాత నూనె పెట్టుకొని ఒక గుండ్లటి గరిటె తీసుకొని ఇప్పుడు స్టవ్ అయితే కొంచెం ఆఫ్లో పెట్టుకొని కొంచెం తక్కువలో పెట్టుకొని పోసుకోవాలి. ఈ విధంగా పోసుకోవాలి. ఈ విధంగా పోసుకోవాలి. ఇప్పుడు ఎక్కువలో పెట్టుకోవాలి. ఒక సైడు కాలిన తర్వాత ఇంకో సైడు తిప్పుకుందాము. ఇది కొంచెం పైన కొంచెం బ్రౌన్ కలర్లోకి రావాలి. అప్పుడైతేనే మంచిగా కాలిందని అర్థం. ఆ విధంగా వచ్చేంత వరకు ఉంచుకుందాం. ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తుంది. వచ్చిన తర్వాత ఇంకో సైడ్కు తిప్పుకుందాము. ఇంకో సైడ్కి అయితే తిప్పుకుందాము. చూసారా ఎంత సులువుగా వస్తుందో. ఈ విధంగా తిప్పుకోవాలి. దీన్ని ఇలానైనా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా కరకరలాడుతూ సూపర్గా వస్తుంది మన దోశ రెడీ అయిపోయింది. వావ్, చూసారా ఎంత బాగుందో. ఇంతేనండి, ఈ దోశ రెడీ అయిపోయింది. మీకు ఈ దోశ కనుక నచ్చినట్లయితే తేజ కిచెన్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. కామెంట్ కూడా చేయండి.